రైట్. నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. నిన్న భువనగిరిలోని ఎస్‌సి బాలుర హాస్టల్‌లో అక్కడి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు నిన్న బాలుర హాస్టల్‌లో వారితో పాటు నిద్ర చేసిండు. మీరు కూడా ఇక్కడ ఫోటో చూడొచ్చు. ఆయన ఏ విధంగా పడుకుండనేది. అక్కడ పరిస్థితులు తెలుసుకోవడానికి స్వయంగా ఆయన్నే వెళ్లి అక్కడ పడుకోడి, అక్కడ ఎట్లా ఉన్నది, మరి బాలురు ఎట్లా పడుకుంటా ఉండ్రు, నిద్ర పడతా ఉందా, మంచిగుందా లేదా అని చెక్ చేసే ప్రయత్నం చేసిండు. సరే, వాస్తవానికి చాలామంది కలెక్టర్లు ఆఫీస్‌కే పరిమితం అయిపోయిండ్రు. ఆఫీస్‌కే పరిమితం అయిపోయి ఫీల్డ్‌కు ఎవరు గూడా వెళ్ళట్లేదు. ఫీల్డ్‌కు వెళ్ళని ఆఫీసర్లతో పోలిస్తే హనుమంతరావు గారు బెస్ట్. ఇఫ్ కంపేర్ విత్ దెమ్ హి ఈస్ బెస్ట్. ఓకే. అంతవరకైతే బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే సార్ పడుకునేటప్పుడు పాపం సాక్సులు తీయడం మర్చిపోయిండు. ఆ సాక్సులను అట్లే యేసుకొనే పడుకున్నాడు. ఆ సాక్సుల కంపేమన్నా కొడితే పిల్లలకే కొడతది గదా! ఏమున్నదిలే అనుకున్నాడో ఏమో వాస్తవానికి. మరి వాస్తవాలు సార్ ఏం భావించిండో తెలవదు గానీ, ఆ కాళ్ళకు సాక్సులు గూడా తీయకుండా సార్ అట్లనే పండుకున్నాడు. సరే, పండుకుంటే పండుకున్నాడు. ఆ! అయిపోయింది. పిల్లల యొక్క అక్కడ మంచి చెడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ గురుకులాల్లో గావచ్చు, హాస్టల్‌లో గావచ్చు, ఫుడ్ విషయంలో గావచ్చు, స్కూల్ విషయంలో గావచ్చు, ఇంక ఏ విషయంలో అయినా ఆ జిల్లా కలెక్టర్‌కు ఖచ్చితంగా బాధ్యతలుంటాయి. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఆ పని అప్పగించిందే ఇవన్నీ జూసుకోవడానికి గదా! అందులో భాగమే. ఇది ఇప్పుడు హాస్టల్‌కి వెళ్ళడమా, హాస్టల్‌ని తనిఖీ చేయడమా, అక్కడ నిద్ర చేయడమా, అక్కడ పరిస్థితులు తెలుసుకోవడం. దీనికి పబ్లిక్ స్టంట్ ఎందుకు? దానికి ఫోటోలెందుకు? సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు? అంటే వాస్తవానికి వాళ్ళు చేసే డ్యూటీ గూడా ఇవాళ స్పెషల్ అయిపోయింది. అంటే సోషల్ మీడియాలో పెట్టుకొని ఒక ఘనతలాగా ఫీల్ అయిపోతా ఉన్నారు. అంటే అసోంటి సమాజంలా, అసోంటి వ్యవస్థలో మనము ఇవాళ బతకడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యం. కొందరు ఏమంటారంటే, ఇట్లా ఫోటోలు పెడితే తోటి కలెక్టర్లు గూడా ఆదర్శంగా తీసుకొని సిగ్గొచ్చి చేస్తారురా అని అనేటోళ్ళు గూడా ఉన్నారు. బట్ అంత సిగ్గు రావాల్సిన అవసరం, అంత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఏంది? అంత కర్మ ఎందుకు పట్టింది? అది వాళ్ళ డ్యూటీ గదా! అది వాళ్ళ బాధ్యత గదా! అది వాళ్ళు చేయాలి గదా! ఇవాళ ఒక కలెక్టర్‌లే కాదు. అంటే సందర్భం వచ్చిందనక చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేని తీసుకున్నా, ఒక ఎంపీని తీసుకున్నా, ఆఖరికి ఒక సర్పంచ్‌ని తీసుకున్నా, జెడ్పీటీసీని తీసుకున్నా, ముఖ్యమంత్రి దాకా, ప్రైమ్ మినిస్టర్ దాకా పని ఒక రూ. 10 అంత చేస్తే, ఆ రూ. 10 పని ఇక్కడ చేసినామని చెప్పేసి రూ. 20 ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం భారతదేశంలో ఇంకేముంటది? చేసిన పని కంటే గూడా ఆ పనికి పెట్టే ప్రచారానికి డబ్బులెక్కువ ఖర్చయితా ఉన్నాయి. అసోంటి వ్యవస్థలో ఇవాళ బతుకుతా ఉన్నాం. ఎందుకు భారతదేశం ఎందుకు ఎదగదు? 1, 2 గాదు. కర్ణుడి సావుకు 100 కారణాలన్నట్టు భారతదేశం ఇవాళ మొత్తం ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఉండాలి. అగ్రగామి దేశంగా, ఎదుగుతున్న దేశంగా, దేశాలతో పోటీ పడుతున్న దేశంగా గాదు. డెఫినైట్‌లీ భారతదేశం ఇవాళ అగ్రదేశంగా ఉండాలి మొత్తం ప్రపంచంలోనే. ఇవాళ ఆ స్థానంలో ఎందుకు లేదు? 2, 3 అని, 4 అని, 5 అని, 10 అని ఏదేదో లెక్కలు చెప్తా ఉన్నారు గానీ, ఈ లెక్కలు చెప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ఉందంటే దానికి కారణం ఇటువంటివన్నీ గూడా. రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అధికారులు, ఇట్లా సోషల్ మీడియాలో చేసుకునే ప్రచారాలు, అవినీతి, లంచాలు 1, 2 కాదు. ఈ కర్ణుడి సావుకు 100 కారణాలంటే అట్లా భారతదేశం ఎదగకపోవడానికి గూడా 100 కారణాలున్నాయి. ఆ 100 కారణాల్లో వీళ్ళొకరు. అధికారులు నిజంగా చిత్తశుద్ధితోటుండి, నిజాయితీతోటుంటే ఈ వ్యవస్థ ఎంత బావుంటదంటే ఎవడు గూడా ఊహించడు. ఒక మాట చెప్తా. ఎందుకు ఈ సందర్భంగా ఈ మాట చెప్తా ఉన్నానంటే, నిన్న నేను స్వామి గౌడ్ అని మాజీ శాసన మండలి కౌన్సిల్ చైర్మన్‌ను నేను ఇంటర్వ్యూ చేసిన. ఆయన ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు ఒక మాట. ఏమంటా ఉన్నాడంటే, "అధికారులు ఎప్పుడు గూడా రాజకీయ నాయకులకు లొంగకూడదు" అన్నాడు. అంటే అట్లెట్లా పాసిబుల్ అయితదన్న? ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఉంటే ఈజీగా ఆయనని ఏం చేస్తారన్నా ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నా, లేకపోతే సస్పెండ్ చేస్తారన్నా అన్న. అంటే సస్పెండ్ అంటే అంత ఈజీగా చేసేది కాదు. దానికి కొన్ని లెక్కలు, కొన్ని విధి విధానాలుంటాయి. సరే, 1, 2 సందర్భాల్లో ఒక ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేస్తారు అని ఆయన్నే ఒప్పుకున్నాడు. నిజంగా ఇది జరుగుతదని కూడా చెప్పిండు. ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏడికి పోతాడు? ఒక అధికారి. ఈ భారతదేశంలో ఒక కలెక్టర్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏడికి పోతాడు? తిరిగి మళ్ళా భారతదేశంలో ఇంకో ప్రదేశానికే పోతాడు. అట్లా ఎంతమంది కలెక్టర్‌లను ట్రాన్స్‌ఫర్ చేసినా, ఎంతమంది సీఐలను ట్రాన్స్‌ఫర్ చేసినా, ఎంతమంది డీజీపీలను ట్రాన్స్‌ఫర్ చేసినా, ఎంతమంది ఏసీపీలను ట్రాన్స్‌ఫర్ చేసినా, తిప్పి తిరిగి ఆళ్ళు ఏడికి పోతారు తమ్మీ? అక్కడ ఇక్కడ ఎక్కడికి పోరు. అందరూ భారతదేశంలోనే ఉంటారు.
అందరూ నిజాయితీగా ఉంటే ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు? ఈ దేశం ఏమైనా దాటిస్తారా? దాటియలేరు గదా! నిజంగా అధికారంలో నిజాయితీ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏం పీకలేరు అన్న విధంగా ఒక రాజకీయ నాయకుడే అట్లా చెప్పేసిండు ఓపెన్‌గా. నిజంగా మనమే ఆలోచించుకోవాలి. చాలామంది నన్ను ట్రాన్స్‌ఫర్ చేస్తారేమో నన్ను తీసేస్తారేమో అన్న భయపడితే, ఇవాళ అధికారులందరూ ఒకటే పథం మీద నడిచి, ఒకే లైన్‌లో మీరుండి, నిజంగా నిజాయితీగా అధికారులు ఉంటే రాజకీయ నాయకులు భయపడతారు. మనం రూ. 5, రూ. 10 చెయ్యి జాస్తాం. మరి కలెక్టర్ పండుకునే దానికి ఆ సాక్సులేసుకొని, పిల్లల పక్కన పండుకొని సోషల్ మీడియాలో ఫోటో పెట్టుకున్న దానికి దీనికి ఏం సంబంధం అంటే, నిజంగా అధికారులు అంటే ఒక్క ఈ ఘటనే గాదు. ఇయాల పోయి హాస్టల్‌లో పడుకొని పబ్లిక్ స్టంట్‌గా ఏదో ఫోటోలు పెట్టుకొని వైరల్ చేసుకోవడమే గాదు గానీ, వీళ్ళు బాధ్యతను మర్చిపోయిండ్రు. వీళ్ళ పనిని మర్చిపోయిండ్రు. అధికారులు అనేటోళ్ళు. కలెక్టర్‌లే గాదు. అందరూ గూడా. అంటే ఈ సందర్భంగా నేను చెప్పాలనుకోని ఈ అంశాన్ని లేవనెత్తినా తప్ప, నిజంగా అధికారులు చిత్తశుద్ధి సచ్చిపోయింది. అధికారులు నిజాయితీ సచ్చిపోయింది. ఈ దేశంలో ఎప్పుడైతే గవర్నమెంట్ అధికారులు ఈ యొక్క సోషల్ మీడియాకు దూరంగా ఉండి, రాజకీయ నాయకులకు దూరంగా ఉండి, నీతిగా, నిజాయితీగా పని జేసుకుంటారో అన్నీ గూడా దానంతట అవే చక్కబడతాయి. ఈ ఆలోచనకు మీరెప్పుడొస్తారో, ఈ దేశాన్ని ఎప్పుడు మారుస్తారో వెయిట్ జేసి చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.